ఈ రోజుల్లో సున్నిపిండి అంటే కూడా ఎవరికీ తెలియట్లేదండి. ఎందుకంటే ఇది మనకి పాతకాలంలో వాడేవాళ్ళు. ఇప్పుడు అందరూ మనం సబ్బులకే కదా అలవాటు పడింది. మనం కెమికల్‌తో వాడిన సబ్బులే మనకి నురుగొత్తే చాలనమాట. నేను ఈ సున్నిపిండిని అదే సున్నిపిండితో సోప్ అయితే తయారు చేస్తానండి. అందులో ఏమేమి కలుపుతానో కూడా మీకు అందరికీ చూపిస్తున్నాను అనమాట. పెసలు, మినపప్పు, పచ్చిపప్పు, ఉలవలు, ఎర్రకందిపప్పు, మెంతులు, బియ్యం, అట్లాగే గులాబీ, తంగేడు పూలు, మల్లెపూలు, బావంచాలు, తుంగదుంపలు, కస్తూరి పసుపు, తులసి, ఖర్జూరాలు, వేప, మరవం, బాదం, అతిమధురం ఇవన్నీ కలిపి నేను ఈ 20 రకాలు కలిపి సున్నిపిండి అయితే పట్టించడం జరుగుతుందండి. ఇలా మనం సున్నిపిండి అంటే రోజు రుద్దుకోలేం కాబట్టి దీన్నే మేము సోప్ రూపంలో సున్నిపిండి సోపుగా అయితే మనం అమ్మడం జరుగుతుందనమాట. మీకు ఎవరికన్నా కావాలి అంటే పైన నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మంచి రివ్యూ ఉన్న సోప్ అండి నా దగ్గర సున్నిపిండి సోప్ మాత్రం. ఈ 20 రకాలు కలిపే ఆ సున్నిపిండి సోప్లో మేము కలుపుతామన్నమాట. పిల్లల కాడ నుంచి పెద్దల దాకా ఎవరైనా వాడొచ్చండి. దీనికి వయసుతో సంబంధం లేదు. అలాగే ఆడ మగ అన్న తేడా లేదనమాట. ఎందుకంటే ఎవరైనా వాడొచ్చు. ఫేస్ స్మూత్నెస్ ఇస్తుంది, అట్లాగే ట్యాన్ పోగొట్టుద్ది. విడిగా కూడా సున్నిపిండి కావాలన్నా కూడా మళ్ళీ మేము దాన్ని కూడా అమ్ముతామండి. కావాలన్న వాళ్ళు పైన నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి.